తిరుగులేని రేవంత్ సంవత్సరం దాకా ఆయనకు ఎదురలేదు. లోక్సభ ఎన్నికల్లోనూ రేవంత్కు సత్ఫలితాలు. తెలుగు రాష్ట్రాల్లో గత ప్రభుత్వాల్లోని స్కామ్లు బయటపడతాయి, కొందరికి శిక్షలు ఖాయం. ఎన్నికల నాటికి రాహుల్కు మంచి రోజులు. 2026 ఏప్రిల్ ఆగస్టు మధ్యలో ప్రధాని పదవిలో ఆకస్మిక మార్పులు. గాంధీ భవన్లో పంచాంగం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. ఇక్కడ చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. సంవత్సరం దాకా ఆయనకు తిరుగులేదు అంటున్నారంటే మరి ఏం సంవత్సరం తర్వాత ప్రభుత్వం పడిపోతుందా ఏంటిది ఒకసారి తెలియాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. అంటే లోక్సభ ఎన్నికల్లోనూ రేవంత్కు సత్ఫలితాలు తప్ప, అంటే రేవంత్ సత్ఫలితాలు ఇస్తాయి తప్ప ఈరోజు కేంద్రంలో అధికారులకు వస్తే స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గత ప్రభుత్వాలను స్కామ్లు బయటపడతాయి, కొందరికి శిక్షలు ఖాయం. ఎన్నికల నాటికి రాహుల్కు మంచి రోజులు అంటూ, అంటే మంచి రోజులు అని చెప్తా ఉన్నారు తప్ప ఎక్కడా కూడా ప్రధాని అవుతాడు, అదేవిధంగా యూపీఏ కానీ కాంగ్రెస్ కానీ ప్రభుత్వంలోకి వస్తున్నటువంటి ఇండియా అలయన్స్ ఏదైతుందో ప్రభుత్వంలోకి వస్తున్న విషయంలో చాలా క్లారిటీగా పంచాంగం అయితే చెప్పలేని పరిస్థితి కనబడతా ఉంది. సో 2026 ఏప్రిల్ ఆగస్టు మధ్యలో ప్రధాని పదవిలో ఆకస్మిక మార్పులు, గాంధీ భవన్లో పంచాంగం అంటూ కొన్ని చూస్తూ ఉన్నాం కదా. సో ఇదంతా కూడా వాస్తవంగా ఏ ఆఫీసులో జరిగినటువంటి పంచాంగమైనా వాళ్ళ మెప్పు కోసం జరుగుతుంది తప్ప ఈరోజు స్పష్టమైనటువంటి ఎలాంటి నాకు తెలిసి నిజాలు చెప్పే పరిస్థితి ఉండదని స్పష్టంగా తెలుస్తూ ఉంది. అంత ఉత్తదే ముచ్చట వాస్తవంగా. కేంద్రంలో మళ్ళీ మోడీనే ప్రస్తుత ప్రభుత్వానికి గురువు అనుగ్రహం. ఎన్నికల తర్వాత దేశంలో సుస్థిర సర్కారు, దేశీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు, దానికి అనుగుణంగా వృద్ధి రేటు పెరుగుదల, పంటలకు తగిన వర్షాలు కురుస్తాయి, నిలకడగా ఆహార ధాన్యాల ధరలు, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పంచాంగ శ్రవణం అంటూ ఒకరిని చూస్తాం. ఇది రేవంత్కు సంబంధించినటువంటి పంచాంగమేమో రేవంత్కు పాజిటివ్ చెప్తా ఉన్నారు, ఇటు బీజేపీ సంబంధించిన పంచాంగమే బీజేపీ పాజిటివ్ చెప్తా ఉంది. ఇగో మాటతో తంటాలు, మృదువుగా ఆచితూచి మాట్లాడాలి, దెబ్బతీసే ఆలోచనలో సన్నిహితులు, కొంత నష్టం, జాగ్రత్తగా ఉండాలి. కేటీఆర్ ఉద్దేశిస్తూ పంచాంగ పట్టణం, జ్యోతిర్లింగ దర్శనంతో సమస్యలకు చెక్కు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు సత్ఫలితాలు, కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఉగాది వేడుకలు అంటూ కొన్ని చూస్తాం. ఇక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి కానీ సబితాంద్ర రెడ్డి కానీ వీళ్ళెవరు కూడా బీఆర్ఎస్లో ఉండలేని పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా పార్టీలు మారే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇలా క్లియర్గా చూడండి. ఇటు రేవంత్ రెడ్డి దానిలో ఏ విధంగా చురుకులు అంటించారో పంచాంగ శ్రవణం చూసినాం వాస్తవంగా. ఇందులో కూడా సేమ్ మృదువుగా ఆచితూచి మాట్లాడాలి అంటే ఏ విధంగా కరుకుగా మాట్లాడుతున్నారో అది చాలా పెద్ద ఎత్తున దెబ్బకు వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ మనుగడకే ప్రమాదకంగా ఉంది అని మనం ఎప్పటి నుంచో మొత్తుకుంటా ఉన్నాం. సేమ్ అదే విషయం కూడా ఈరోజు వాళ్ళే చెప్తా ఉన్నారు. ఏముండని ఇలా పెద్దగా ఏదో పెద్ద సైన్స్ అనుకుంటాం కానీ ఏముండదు, చిన్న లాజిక్, చిన్న కామన్ సెన్స్తో కూడుకుంటే కనుక ఇలాంటి పంచాంగాలు చాలా చెప్తాం. ఆ వేణుస్వామి చెప్పిన పంచాంగాలను చేసిన అవన్నీ కూడా నార్మల్ పీపుల్ కూడా చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది వాస్తవంగా. దానికి ఏదో బొమ్మలేసి అన్నీ చెప్తా ఉంటారు వాళ్ళు విడిపోయారు విడిపోయారు అని చెప్పి చాలా రకాలు చెప్తారు, అందరూ చెప్తారు వాస్తవంగా చెప్పాలంటే. దానికి జ్యోతిష్యం తెలవాల్సిన అవసరం లేదు వాస్తవంగా.